రోజుకి ఎన్ని రకాల టిఫిన్‌లు తిన్నా కూడా వారానికి ఒక 2, 3 సార్లయినా సరే ఉప్మా చేసుకొని తినాల్సిందే మేము. మన మిడిల్ క్లాస్ జీవితాలు అంతే గదా! ఉప్మా ఉండాల్సిందే. నేను చెప్పే ఈ స్టైల్‌లో చేసుకోండి ఉప్మా అద్దిరిపోతుంది. ఖచ్చితంగా వారానికి నాలాగా 2, 3 సార్లు చేసుకొని తింటారు. ఏంటి ఉప్మాకి అంత బిల్డప్పా అని అనుకుంటున్నారా? నేను చెప్పినట్టు చేయండి. ఆ తర్వాత చెప్పండి ఈ మాట. ముందుగా ఉప్మాని కొద్దిగా జీలకర్రేసి డ్రై రోస్ట్ చేసుకోండి. మాడిపోకుండా సిమ్‌లోనే ఫ్రై చేసుకోండి మరి. తర్వాత ఒక పాన్ తీసుకొని అందులో కొద్దిగా ఆయిలు, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర ఈ 4 ఏసి ఫ్రై చేసుకోండి. మీ దగ్గరుండే పల్లీలు, జీడిపప్పు కూడా ఏసుకోండి. చాలా బావుంటుంది. అదలా లైట్‌గా ఫ్రై అయ్యాక అందులో సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకేసుకోండి. చిన్న అల్లం ముక్కను కూడా తురుముకొనేసుకోండి. అల్లం ఫ్లేవరు ఉప్మాలో చాలా చాలా బావుంటుంది. ఫ్రై చేసేటప్పుడైతే మంచి స్మెల్లొస్తుంది. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలరొచ్చాక మనకు కావాల్సినంత వాటర్ పోసుకోండి. అలా అని చెప్పేసి బకెట్లు పోసేసారు. 2 గ్లాసులు పోసుకుంటే చాలు. మీకు ఉప్మా పొడి పొడిగా కావాలంటే ఒక గ్లాస్ తగ్గించుకోండి. ఉప్మా జోరుగా కావాలనుకుంటే ఒక గ్లాస్ పెంచుకోండి. దాన్ని బట్టి ఉంటుంది ఏదైనా సరే. నేను కొంచెం పొడి పొడిగా చేసుకున్నాను. నాకు చాలా ఇష్టం పొడి పొడిగా ఉంటే. నీళ్లు బాగా ఉడికిన తర్వాత ఉప్మా రవ్వ వేసి అలా కలుపుకోండి. లేదంటే ఉండలు కట్టేస్తుంది. ఉండలు కడతదని నేను చెప్పక్కర్లేదు అందరికీ తెలుసు. మూతేసి ఒక్క నిమిషం ఉడకనియ్యండి. లాస్ట్‌కి ఒక్క స్పూన్ నెయ్యి, కొద్దిగా కొత్తిమీరేసుకోండి. చాలా బావుంటుంది. మా పిల్లలు కొత్తిమీర తినరు. అందుకే నేనేసుకోలేదు. ఈ స్టైల్‌లో ఒక్కసారి ఉప్మా చేసుకొని కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేసేయండి. తర్వాత మనం మాట్లాడుకుందాం ఉప్మా ఎందుకు బావుండదో.